రోజు మీరు యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో ఉంచుకొని ఆ హృదయంలో ఆయన తప్ప మరెవరికో లేదా దేవునికి వ్యతిరేకమైన వారికి స్థానం ఇచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ కుర్చీ మీద కూర్చోలేడు. పరిశుద్ధాత్ముడు మీలోకి బలవంతంగా ఎప్పుడు రాడు. మనమే ఆయనను ఇన్వైట్ చేస్తాం. ఎప్పుడు చర్చికి వచ్చి ప్రభువా నా హృదయంలోనికి రా, నేను నీ ఆత్మను పొందాలనుకుంటున్నాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తారు నేను వస్తున్నానని. వాక్యం చెప్తుంది సౌలు పడిపోయినప్పుడు దావీదు ఏడ్చారని. అప్పుడు ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి ఈ కంతనం ఎవరివి చూసి చెప్పన్నాడు. అప్పుడు దావీదు ఎవరివని అడిగాను. సౌలు యుద్ధంలో పడిపోయాడు కనుక తన ప్రాణం ఇంకా పోలేదు. అప్పుడు సౌలు నా ఖడ్గము తీసుకొని నన్ను చంపే అన్నప్పుడు నేను ఆ ఖడ్గము తీసుకొని ఆయనను చంపేశాను. ఎందుకంటే నువ్వు చాలా సంతోషిస్తావని. ఎందుకంటే నువ్వు ద్వేషించేవాడు చనిపోయాడు కాబట్టి. కానీ బైబిల్ చెప్తుంది దావీదు అతడిని అడిగాడు నువ్వెవరు, ఎక్కడి వాదవని. నువ్వు సౌలును చంపినందుకు నువ్వు కూడా చంపబడతావని చెప్పారు. సౌలు పై నుండి ఆత్మ తొలగిపోయినప్పటికీ సౌలు పడిపోయాడని దావీదు ఎప్పుడు సంతోషించలేదు. ఒక నిజమైన దేవుని సేవకుడు ఎవరైనా పడిపోవడంపై సంతోషించాడో అది అతని లక్షణం. ఒకవేళ వారు సంతోషించినట్లయితే దేవుని సేవకులు కారు. ఎవరైనా తప్పు చేసినా చేయకపోయినా తమ తప్పుల వలన పడిపోయినా అది విషయమే కాదు. సౌలు తన తప్పుల వల్ల పడిపోయినప్పుడు దావీదు అప్పటికి సంతోషించలేదు. దావీదు ఇలా అన్నారు, ఓ సౌలా, నీ కవచం, నీ కత్తి, అభిషేకపు నూనె లేని మాదిలు అయ్యాయి. అంటే నీవు దేవుని అభిషేకం నుండి దూరమైపోయావు, దేవుని చిత్తం నుండి దూరమైపోయావు, అందుకే నీవు చనిపోయావు. ఆయన శత్రువులకు కూడా సందేశం ఇచ్చారు. సౌలు చనిపోయినందుకు ఎవరు సంతోషించవద్దు, ఎవరు ఆనందించవద్దని. మనము ఒకరికి ఒకరు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. నేను మీకు వీడియోలు చూపించాను, కానీ మీరు నా ఏడాది క్రితం 2024లో చెప్పిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. హిందీ న్యూస్ ఛానల్స్ వారు డాక్యుమెంటరీస్ తయారు చేస్తున్నారని ముందు నుంచే చెప్పబడింది. వెళ్ళి చూసుకొని ఏడాది క్రితం చెప్పిన వీడియోలు నేను చూపించాను. ఎందుకంటే తర్వాత వాళ్ళు నేను ద్వేషిస్తున్నాను, ఏదైనా అజెండా నడుపుతున్నానని అనుకుంటారు. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు ముందుగానే చెప్పాను హిందీ న్యూస్ ఛానల్స్ వారు డాక్యుమెంటరీస్ తయారు చేస్తారని. ఎకానమీ గురించి కూడా నేను ముందుగానే చెప్పాను. ఇక ముందు జరిగిపోయే దాని గురించి ఈ రోజు మీతో చెప్తున్నాను. ఇది చెప్పబోయే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టోరీ మనం అందరం స్కూల్లో చదివాం. 2 పిల్లులు ఉండేవి. అవి 2 స్నేహితులే. ఒకరోజు వాదికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ ముక్క కొరకు వాటి మధ్య గొడవ మొదలైంది. దూరంలో ఒక కోతి చూస్తూ ఉంది. ఆ కోతి వాటి దగ్గరకు వచ్చింది. నేను మీకు పంచి పెడతానని ఆ పిల్లలతో చెప్పింది. అది ఒక తక్కెర తీసుకుంది. ఆ రొట్టె ముక్కను 2 భాగాలుగా పెట్టింది. ఒక దాంట్లో ఎక్కువ, ఇంకో దాంట్లో కొంచెం ఉంది. పిల్లులు మాత్రం ఇంకా గొడవ పడుతూనే ఉన్నాయి, నాకు పెద్దది కావాలి, నాకు పెద్దది కావాలని. అప్పుడు కోతి ఎక్కువ ఉన్న భాగం నుండి కొంచెం తింటుంది. ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ అయిన దాన్ని అలా 2 వైపులా తినడం మొదలుపెట్టింది. చివరికి ఏమైందో తెలుసా? రొట్టె మొత్తం అయిపోయింది. సిఖ్లు, క్రైస్తవులు ఇది బాగా గుర్తించుకోలే. మీరు ఇద్దరు మైనారిటీస్ అని. మీ మధ్య ఉన్న విభేదాల లాభం దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు గొడవ పడలా కలిసిన రోల్ మీ చేతిలో ఉంది. ఇమాజిన్ చేయండి, ఊహించండి, ఒకవేళ క్రైస్తవులు సిక్కులు ఇద్దరు కలిసి నడిస్తే ఏమవుతుందో. ప్రపంచంపై రాజ్యం చేసే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. 400 కోట్లకు పైగా క్రీస్తును అనుసరించే జనాలు ఉన్నారు. ఆలోచించండి, సిక్కులు మరియు క్రైస్తవులు కలిసి నడిస్తే ఎంత పెద్ద ఆశీర్వాదమో, ఎంత సామాజిక సేవ చేయగలుగుతాము. ఎందుకంటే ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకపోతే దీని లాభము 3వ వ్యక్తికి అవుతుంది. మరియు ఈ ఫైట్ చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ మీరు మారకపోతే, ఎందుకంటే ఎవరైనా తన ధర్మం గురించి మాట్లాడినప్పుడు వాడు చూస్తూ ఊరుకోడు. ఇక్కడ ఒక చిన్న పోలీస్ అధికారిని తీసుకోండి. అతను ఏదైనా విషయంపై పట్టుదలగా నిలబడదంటే ఎవరైనా సరే పెద్ద ఆఫీసర్ చెప్పిన వాడు వినాడు. ఒకవేళ
అతని ఆత్మగౌరవం మీద ఏదైనా మాట వచ్చింది అనుకోండి, అతను ఉద్యోగం కూడా పట్టించుకోడు. అంతే 400 కోట్ల మంది అనుసరిస్తున్న ఇంత పెద్ద క్రైస్తవ ధర్మం తన మీద మాటలు వస్తే ఎలా సహిస్తుంది? వారెలా మాటలు భరించగలరు? మనం ఒక మాట వింటాం, ఇంకో చోట ఇంకో మాట పెడతాం. ఇలా మాటలు పెరిగి గొడవలకు దారి తీస్తాయి, యుద్ధానికి దారి తీస్తాయి. మరి చివరికి ఇరువురికి నష్టం కలుగుతుంది. అయితే మన వాళ్ళు, మన చర్చి ప్రజలు, బ్రాంచ్లో ఉన్నవారు, నేను చెప్పేది వింటున్నా, ఫారెన్ ఆన్లైన్ చర్చిలోని లక్షలాది మంది వింటున్నా, మీరు ఈ విషయం కోసం ప్రార్థించాలి. ఈ 2 జాతులు ప్రార్థనలు ఆత్మలో నడవాలని, అలాగే మరియు కలిసి నడవాలని. నేను వారి పేర్లు తీసుకున్నాను, కానీ చాలా పెద్ద పెద్ద లీడర్స్లు నాకు ఫోన్ చేస్తారు మనం అందరం కలిసి నడవాలని. సిక్కులు కూడా ఫోన్ చేసి చెప్తారు మనం కలిసి నడవాలని. తెలివైన వారంతా అదే చెప్తున్నారు, మనం అందరం కలిసి నడవాలని. మీరు ఒక విషయంలో జాగ్రత్త పడాలి. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం సిక్కులు క్రైస్తవుల మధ్య విభేదాలను రచ్చగొడుతున్న వారిని, అలాంటి వారికి మీరు ప్రాముఖ్యం ఇవ్వద్దు. అలాంటి వారిని ఎంటర్టైన్ కూడా చేయకండి. వారి పేర్లను మీ పెదవుల పైకి కూడా తీసుకోకండి. అలా చేసేవారు స్వయంగా కనిపించారు. వారి పేర్లు ఎత్తుతూ బహిష్కరణ అని అవసరం లేదు. వారు అదే కోరుకుంటున్నారు. జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉంటే తన ఫాలోవర్స్ పెంచుకోవడానికి లేదా తెలియకపోవడం వలన ఏదో మాట్లాడుతున్నాను అనుకోండి, వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాలి, మన చర్చి, మీ చర్చి, ఈ మినిస్ట్రీ, జరగబోయే విషయాల గురించి చెప్పే మినిస్ట్రీ, ఇది మీకు తెలిసిందే. ఇది కొత్త మినిస్ట్రీ కాదు. నేను మీతో చెప్తున్నాను, నేను మీకు ఇప్పుడు చెప్పేది, మనం ప్రార్థించాలి, మనం ప్రయత్నించాలి. ఈ 2 సమాజాలు కలిసి పని చేయడానికి, పంజాబ్ మంజు కోసం కలిసి పని చేయాలి. ఈ చర్చి చేసిన పనులను నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాల్లో ఒకసారి చూడండి, ఎక్కడ చూసిన జనమే వెనకాల కూడా ఓవర్ఫ్లో నిండి ఉన్నాయి. ఇక్కడ ఉన్న హాల్లో, ఓవర్ఫ్లోలో ఉన్న హాల్లో ఎంతమంది ఏ చర్చ్ ద్వారా మందుతారో మానేశ్వరు ఒకసారి చేతులు పైకెత్తండి. 2 చేతులను ఊపండి. ఓకే, ఆగండి. అక్కడ ఆగి చూపించండి. ఊపండి చేతుల నుండి, 2 చేతులను ఊపండి. మీరు చూస్తున్నారు, ఇది ఒక సెక్షన్లో మాత్రమే చూపిస్తున్నాను. వీళ్ళందరూ మందు తాగడం మానేశారు. ఒకసారి ముందున్న ఫేమ్ చూపించండి, కొంచెం నిదానంగా చూపించండి. ఇంకా చేతులు ఊపండి, బాగా ఊపండి, ఎందుకంటే ఫేమ్లో కనిపించడానికి. ఊపండి, బాగా ఊపండి. చూస్తున్నారు మీరు, మీకు చివర కనిపించదు. నేను చెప్తున్నది ఇదే, మందు తాగడం వదిలేయండి అని చెప్పుకుంటేనే ఇక్కడ హీరో అవుతారు. కానీ ఇది ఒక క్రిస్టియానిటీ. జనాలు ఉద్దేశపూర్వకంగా ద్వేషం చూపుతారు. ప్రభువారు యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, నన్ను ద్వేషించినట్లు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారని. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను, ఇండియాలో ఎక్కడైనా ఒక చోట ఇంతమంది ఒక ఇంచో కింద ఈ స్థాయిలో మందు తాగడం వదిలేసి ఉంటే నేను నా పేరు మార్చేస్తా. కానీ ఒక సెక్షన్ మాత్రమే మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు అందరూ 2 చేతులను ఊపండి. మందు తాగడం వదిలేసిన వాళ్ళు మాత్రమే చూడండి. మీరు ఒక సెక్షన్ మాత్రమే చూస్తున్నారు. గుర్దాస్పూర్లో, ఫిరోజ్పూర్లో వేలాది బ్రాంచెస్లో, ఓవర్ఫ్లో సెక్షన్లో ఇంకా లక్షలాది మంది ఉన్నారు. మీకు అవుతుందా చూపించడానికి? ఒకసారి చూపించండి. చేతులు ఊపేవారని మాత్రమే. మందు తాగేసిన అందరు చేతులు ఊపండి, గట్టిగా ఊపండి. అక్కడ లేడీస్ సెక్షన్స్లో నిలబడ్డ వాళ్ళు ఎవరు? జెంట్స్లో చూపించి అక్కడ చాలా మంది కనిపిస్తారు. 2 చేతులను ఊపండి. ఒకసారి బిగ్గరగా ఊపండి. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? ఈ చర్చి సమాజానికి కూడా సేవ చేసింది. మీరు ఈ సమాజానికి భాగం కాదా? మీరందరూ ఈ దేశానికి పౌరులు కాదా? మీరు ఈ దేశానికి సేవ చేసేవారు కారా? చరిత్ర చెప్తుంది, దేశ ప్రేమలు, దేశ సేవలో చర్చిలు ఎప్పటికీ ముందుండేవని. కొంతమంది అంటారు అంగ్రేజులు పాలించారని. చరిత్ర చదవండి, చరిత్రను పూర్తిగా చదవండి. భారతదేశాన్ని స్వతంత్రం చేయడంలో పాత్ర వహించిన వారిలో చర్చి మిషనరీలు కూడా ఉన్నారు. వారు అంగ్రేజులకు ధైర్యంగా చెప్పేవారు, మీరు చేస్తున్నది బైబిల్కు వ్యతిరేకమని. మేము ఈ భారతీయుల పక్షంలో ఉన్నాం, మేము ఇండియన్స్ వాళ్ళమే అని. మహాత్మా గాంధీతో పాటు పోరాటంలో పాల్గొన్న క్రైస్తవులు కూడా ఉన్నారు. మీరు సర్చ్ చేస్తే కనబడతారు.
క్రైస్తవులు దేశద్రోహ కార్యకలాపాల్లో కనిపించారు. వారు ఎక్కడ కనిపిస్తారు? సమాజ సేవల్లో. ఎక్కడో ఒకరు స్కూల్ స్థాపిస్తూ, మరొకరు హాస్పిటల్ తెరుస్తూ, కొందరు చర్చి నడిపిస్తూ, కొందరు వ్యసనం వదిలించే సేవ చేస్తూ, కొందరు వ్యాధులను నయం చేసే సేవ చేస్తూ, రోగులు స్వస్థపరచబడుతున్నారంటే మీకు ప్రాబ్లం ఏంది? అది సమాజానికి మంచిది కాదా? ఎవరైనా వ్యసనం మానేస్తే, ఎవరైనా మార్పు చెందితే, ఎవరైనా గొడవలు విడిచిపెట్టి బాగుపడుతూ, ఒకవేళ ఎవరైనా దేవుని మార్గంలో నడిస్తే అది ఆ కుటుంబానికి కూడా మంచిదే, ఆ సమాజానికి కూడా మంచిదే. మీలో ఎంతమంది మందు తాగడం మొదలేశారు? దానివల్ల మీ కుటుంబం శాంతిగా ఉండట్లేదా? మీ పిల్లల్ని ఎవరైనా పొరుగువారు మందు తాగడం అలవాటు ఉంటే వాళ్ళతో కలిసి నడవడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ పొరుగువారు మంచివారైతే మీ పిల్లల్ని మారితో పంపుతారు. ఊహించండి, మీ మార్పు వలన ఎంతో మంది పొరుగు వాళ్ళు ఆస్వాదించబడుతున్నారు. ఊహించండి, ఎంతో మంది మీతో పాటు ఉన్న వారు ఆస్వాదించబడ్డారు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని చెప్తాడు. నేను చర్చికి వెళ్ళాను, 7 వ్యసనాల్ని వదిలేశాను. ఇది విన్న వెంటనే అవతలి వ్యక్తిలో ఆశ పుడుతుంది. అవునా, దేవుడు నేను విడిపించారా, దేవుడు నన్ను కూడా విడిపిస్తాడేమో అని ఆశ పుట్టించడం కూడా మంచి పని కాదా? చర్చిలో ఒక్క చెడు పని కూడా చేయట్లేదు. దేశానికి వ్యతిరేకంగా చెడు చేయట్లేదు. సమాజానికి వ్యతిరేకమైన చెడు పని చేయట్లేదు. అందుకే చర్చిలో ఆస్వాదించబడింది. అందుకే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. అందుకే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ చర్చికి సైనికుడు వచ్చిన అతన్ని ప్రార్థనలో ముందు నిలబెడతాం. అతనికి రిజిస్ట్రేషన్స్ కూడా అవసరం లేదు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వచ్చిన వారికి ప్రత్యేక స్థానం ఇస్తాం ప్రేయర్ లైన్లో. ఎందుకంటే చర్చ్ ఉన్న చోట వెలుగు ఉంటుంది. ఆయన చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. మీరు నడుస్తున్న కూర్చున్న వెలుగు లాంటి వారు. ఒకవేళ మీరు క్రీస్తులో సరిగా నడిస్తే మీరు ఒక వెలుగై ఉన్నారు. మీరు నోరు తెరిస్తే మీ నోటి నుండి జీవజలాలు ప్రవహిస్తాయి. మీరు పాదము పెట్టిన చోట దేవుడు ఆ స్థలాన్ని ఆస్వాదిస్తాడు. మీరు ఉండే ఖాళీని మీ వల్ల ఆస్వాదించబడుతుంది. మీరు ఉండే కుటుంబం, ఆ కుటుంబం మీ వల్ల ఆస్వాదించబడుతుంది. మీ ఏ ఆఫీసులో అయితే పని చేస్తున్నారో అక్కడున్న మీ బాస్ కూడా మీ కారణంగా ఆస్వాదించబడతాడు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, మీలో ఉన్న వెలుగు అక్కడ ఉంది కాబట్టి. సాతాను అక్కడ ఏ పని చేయలేడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన అన్నాడు, మీరు లోకానికి వెళ్ళగని. మీరు ఈ రోజు యేసుక్రీస్తును మీరు హృదయంలో ఇన్వైట్ చేసి ఉంటే, ఆ హృదయంలో వాక్యానికి వ్యతిరేకంగా మరెవరికైనా స్థానం ఇచ్చి ఉంటే, యేసుక్రీస్తు వారు ఆ సింహాసనంపై కూర్చోలేడు. ఈ కుర్చీ మీద ఇంకెవరైనా కూర్చొని ఉంటే నేను ఎలా కూర్చోగలను? రా, కూర్చో, కూర్చో, కూర్చొని విడియవుతి. ఇప్పుడు వినండి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి బోధించాలి. నేను చెప్పేది వినండి. నేను నిశ్చయించుకున్నాను ఇక్కడ కూర్చొని మీకు జనాలకి మంచి మాటలు చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలని. ప్రజల జీవితాల్లో దేవుని పని జరగడానికి ఆయన యోజనలు వారికి చెప్పాలి. కానీ ఈ కుర్చీలో కూర్చొని నేను బోధించాలి. మీకు బోధించడానికి ఇది ఒకే దారి. ఇక్కడ నుండి మీకు బోధించాలి. అయితే ఇక్కడ ఇంకెవరైనా కూర్చొని ఉంటే నేను ఎక్కడ కూర్చుంటాను? ఈయన లేచిన తర్వాత నేను కూర్చోవాలని వెయిట్ చేస్తాను. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడు బలవంతంగా ఇక్కడ కూర్చోవాలని మీలోకి రాడు. నువ్వు 400 కోట్ల మందిలో ఒక్క కేసు కూడా కనుగోలేవు. ఎవరో అకస్మాత్తుగా ఆడటం మొదలుపెట్టి నేనే పరిశుద్ధాత్మని, లేదా చర్చిలోకి వెళ్ళి నేనే పరిశుద్ధాత్ముడు అని చెప్పే వ్యక్తులు. పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ మీ లోపలికి బలవంతంగా రాలేడు. మీరు చర్చికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మని స్వయంగా మీ జీవితంలోనికి పిలుస్తారు. ఆ హృదయంలోనికి రా అని, మీ ఆత్మను నాకు ఇవ్వండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నేను వస్తున్నానని. నేను ఇక్కడికి వచ్చి ఒకవేళ పని చేయాలనుకుంటే అప్పుడు నేను అనుకోండి, నేను పరిశుద్ధాత్మని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే నేను ఆయనని బలవంతం చేయలేను. ఎందుకంటే దేవుడు బలవంతం చేయడు, అనే జెంటల్ గాడ్ కాబట్టి. కానీ ప్రభు మీరు కూర్చోండి అని చెప్పి అక్కడ నుండి మీరు లేచినప్పుడు చెప్పు, మంచిది, నేను కూర్చుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడతాను. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలానే చేస్తారు.
మీరు ప్రార్థిస్తారు, ప్రభువా నా పేదరికాన్ని తీసేయనని, నేను చాలా కష్టాల్లో ఉన్నా, నా పేదరికాన్ని తీసేయనని. ఈరోజే మీరు ఒక కొమ్మ పట్టుకొని, ఓ ప్రభువా నా హృదయంలోకి రా చెప్పారే వినండి. యేసు క్రీస్తు వారిని మీరు పిలిచినప్పుడు ఆయన లోపలికి వస్తారు. ఒక కొమ్మ పట్టుకొని ప్రభు నా హృదయంలోనికి రండి అంటున్నారు. మీకు తెలుసు, ఒకరోజు యేసు క్రీస్తు వారు వెళ్తున్నప్పుడు, క్రీస్తు వారికి ఆకలిగా ఉన్నప్పుడు దూరంలో ఒక అంజీరపు చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ ఫలాలు లేవు. అప్పుడు క్రీస్తు వారు ఆ చెట్టు ఎండి పోనుగా కన్నారు. ఆ చెట్టుకు ఫలం ఇచ్చే కాలం కాదు. అయితే ఎందుకు శపించాడు? ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది, ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారికి మోసం చేస్తే మీరు ఎప్పటికీ ఫలించలేరు. ఆ చెట్టు అంజీరపు చెట్టు. ఆ అంజీరపు చెట్టుకు ఆకు వస్తే తప్పకుండా ఫలం కూడా ఉండాలి. యేసుక్రీస్తు వారు దూరం నుంచి ఆకులు కనిపించాయి కాబట్టి ఫలించి ఉంటుంది అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూసాక ఫలాలు లేవు. నువ్వు కూడా ఒక కొమ్మ పట్టుకొని యేసయ్యా నా హృదయంలోకి రా అంటున్నారా లేదా? అయితే యేసయ్య వస్తాడు. ఆయన వచ్చి చూస్తాడు. ఒకవేళ ఈ హృదయం ఖాళీగా ఉంటే ఆయన లోపలికి వస్తాడు, ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా. వినండి, కానీ తను వేరే పని వేసుకుని ఉంటే, మీటింగ్ అయిపోగానే నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ కూర్చొని ఉంది, త్వరగా వెళ్ళాలి. చర్చ అయిపోగానే నేను ఆమెను కలవాలి. యేసయ్య చూస్తున్నాడు, కొమ్మ పట్టుకున్నావు, ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు. అప్పుడు నేను వదిలే వేరెవరి దగ్గరికి వెళ్తాడు అని ఎందుకు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు? ఎందుకంటే నువ్వే పిలుస్తున్నావు, ప్రభువా నా అవమానం తీసివేయి, నా పేదరికం తొలగించు, నా రోగం నయం చేయి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, సరే నీకోసం చేరడానికి సిద్ధమే, కానీ నీ హృదయం ఖాళీగా లేదు. ఇందులో మందు తాగడం అలవాటుంది, వ్యభిచారం ఉంది, చెత్త సినిమాలు ఉన్నాయి, కాబట్టి నేను నలేను. శుభ్రం చేసుకో దీన్ని. మన ఇంట్లో గెస్ట్ రాబోతున్నాడని తెలిసి మనం శుభ్రం చేస్తాం కదా. పాస్టర్లు వస్తున్నారు, శుభ్రం చేస్తాను, ఎందుకంటే ఆయనకు సౌకర్యంగా కనిపించాలని. కానీ యేసయ్యను పిలుస్తున్నాం మనం, కానీ హృదయం చెత్తరిండింది. అందుకే ఒకే కుటుంబం వాళ్ళు కూడా వేరు వేరు కూర్చుంటున్నారు, ఎందుకంటే ఒకరినొకరు ఇష్టపడటం లేదు. హృదయం ఎలా ఉంది? చిన్న పిల్లాడి హృదయం కాదు, చెడు ఉంది ఆ హృదయంలో. దిల్ బచ్చా నయ్యే దిల్ సబ్కా బాప్ హై. ఇది మోసం చేస్తుంది. ప్రపంచంలోనే ఎక్కువగా మోసం చేసే వస్తువు ఏదంటే మీ మనసు. I will follow my heart. అయితే మీరు మోసపోతున్నారు. మీ మనసు చెప్పినట్టుగా మీరు అనుసరించకూడదు. స్పిరిట్ ని ఫాలో చేయాలి, హార్ట్ ని ఫాలో చేయకూడదు. వాక్యం చెప్తుంది, అన్నింటికంటే ఎక్కువగా మోసం చేసేది ఏదైనా ఉందంటే అది మనసు. శత్రువు కూడా అంతగా మోసం చేయలేడు, కానీ మీ మనసు మాత్రం మోసం చేస్తుంది. కూర్చో. మీ లోపలికి యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి? మీ లోపలికి రావాల్సినంత అవసరం ఆయనకుందా? మీరే ఆయనను పదే పదే పిలుస్తున్నారు, ప్రభువా నాకు ఒక బిడ్డ కావాలని, ప్రభువా నా కుటుంబం రక్షించుము, ప్రభువా నా జీవితంలో ఏదైనా చెయ్యి, నా కుటుంబం కొరకు ఏదైనా చెయ్యి. క్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు ఆ వివాహ విందులో వచ్చి ఉండకపోతే అప్పుడు మరియమ్మ ఎవరిని పిలిచేది? దీని అర్థం మీ జీవితంలో యేసుక్రీస్తు వారు పని చేయాలంటే ఆయనని ఆహ్వానించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరేం చేయాలి? ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసే ముందు మీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి.
అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. చెప్పేది అర్థమవుతుందా లేదా? నువ్వే ఆయన కట్టున్నావు, ప్రభు నా అవమానం నే తీసివేయమని. ఆయన వచ్చి చూశాక నీ జీవితంలో ఇన్ని సంగతులు నడుస్తున్నాయి కాబట్టి ఆయన ఎలా పనికి రానంటారు. నీ కుర్చీ మీద ఇప్పటికే 2-3 కూర్చున్నారు, అందులో నేను ఎలా కూర్చుంటాను? అందువల్లే దేవుడు చాలా మంది జీవితాలు పని చేయలేడు. ఆయనను మీ నోటితో ఇన్వైట్ చేయాలి, అలాగే నీ కార్యాలతో కూడా ఆయన ఆహ్వానించాలి. ప్రభు ఆ చూడుని, నీ చెడుని, ఈ పాపముని వదులుతున్నాను, ఆ ద్వేషాన్ని, ఆ ఒక పవిత్రతను వదులుతున్నానని బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. యేసుక్రీస్తు వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆరు రాతి కుండల్లో నీళ్ళు నింపమని ఆలోచన ఎవరికి వచ్చింది? ఇలా ఎవరు ప్లాన్ చేశారు? బిగ్గరగా చెప్పండి. ఎవ్వరికి ఆలోచన రావడం అసంభవం. అందరూ ఏదేదో ఆలోచిస్తున్నారు, పక్కింటి నుంచి తెప్పించుకుందామని, లేదా దగ్గరలో ఎవరు ద్రాక్షరసం అమ్ముతారో అక్కడి నుంచి కొనుక్కుందామని, దగ్గరలో ఉన్న చోట తీసుకుందామని. కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీతో కాని పని మీకు వెళ్తే ఆలస్యం అవుతుంది. పక్క గ్రామం నుండి తీసుకురావడానికి వెళ్తే 3 గంటలు పడుతుంది. ఆ పెళ్లి విందు కూడా ముగిసిపోతుంది. మీ అవమానం ఇంకా అలాగే ఉంటుంది. ఆ సమయం మంది ఆయన ఇలా అన్నాడు, ఇక్కడ ఏముంది, పెద్ద పెద్ద రాతి కొండలు ఉన్నాయి, ఎంత నీళ్ళు పడతాయి, ఇవన్నీ నోటి వరకు నింపండి, దాని మూత వరకు నీళ్ళు నింపండి. అప్పుడు ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయాయి. ఉత్తమమైన ద్రాక్షరసం, బెస్ట్ ద్రాక్షరసం, అన్నిటికంటే ఉత్తమమైన ద్రాక్షరసం. అది మత్తు పానీయం కాదు. హల్లెలూయా. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ఆయనను మీ హృదయంలో ఇన్వైట్ చేస్తే మీరు చేసిన ప్లాన్స్ ఎప్పటికీ లేట్ అవ్వచ్చు. కానీ ప్రభు అనే యేసుక్రీస్తు వారు ప్లాన్ చేస్తే బై సాబ్ అద్భుతాలు జరుగుతాయి. ఆయన ప్లాన్ చేస్తాడు. ఆయన నీ వ్యాపారం కొరకు ప్లాన్ చేస్తాడు. ఆయన మీ స్ట్రాటజీని పెంచడానికి ఈ యోజనలు చేస్తాడు. మీ పిల్లల కొరకు, మీ జీవితం కొరకు, మీ సేవ కొరకు, నీ బిజినెస్ కొరకు, నీ ఉద్యోగం కొరకు, మీ జీవితం యొక్క భవిష్యత్ కొరకు, మీ ఆరోగ్యం కొరకు ఆయన ప్లాన్ చేస్తాడు. మీ కొరకు స్వయంగా ప్లాన్ చేస్తాడు. ఒకసారి ఆయనను పిలువండి, ఆయన మీ కొరకు నిలబడతాడు. సంకట కాలంలో నీవు నాకు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను రక్షిస్తాను, నా మహిమ నీకు ఇస్తానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. కొంచెం ఆపద కాలంలో నాకు మొరపెట్టండి. పెద్ద పెద్ద వారికి ఎటువంటి నష్టం కాదు, కేవలం జనాలకే అవుతుంది. అయితే మీరు ప్రార్థించాలి, ప్రభువా నీ ప్రజల్ని రక్షించమని. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యాన్ని మనము ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం. మొదటి రాజులకు 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. But King Solomon loved many strange women. వారితో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక మోయేబీలు, ఎదోమియలు, అమ్మోనియలు, సిదోనియలు, ఎత్తీలు అను పరాస్త్రీలను మోహించి. మనం ఇంగ్లీష్లో చదువుతాం. But King Solomon loved many strange women. స్ట్రేంజ్ అనే పదాన్ని ఇబ్రూ భాషలో మనం చూస్తే, ఒరిజినల్ బైబిల్ ఇబ్రూ భాషలో రాయబడింది. అక్కడ ఇలా ఉంది, అడల్ట్రస్ ఉమెన్ అని. స్ట్రేంజ్ ఉమెన్, నాన్ రిలేటివ్ అనగా తనకు సంబంధం లేని స్త్రీలు. నేను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లోనే పెళ్లి చేసుకుంటాను, వేరే ఎవరితో నాకు ఎటువంటి సంబంధం లేదు. బట్ ద బైబిల్ సేస్, సొలొమోను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు
వేరే జాతి వారిని, స్ట్రేంజ్ నాన్ రిలేటివ్ ఉమెన్స్ ని పెళ్లి చేసుకున్నారు. సులేమాను మీద దేవుని కృప ఉండేది. వాక్యం ఇలా చెప్తుంది, ఆయన చేసే ప్రతి పనిలో దేవుని ఫేవర్ ఉండేది. ఆయన దగ్గర సర్వ జ్ఞానం ఉండేది. సూర్యుడు నుంచి మొదలుకొని సముద్రంలో ఉన్న చేపల వరకు ఆయనకు జ్ఞానం ఉండేది. ప్రతి విషయాల గురించి జ్ఞానం ఉన్నవాడు. ఆయనలో ఉన్న గొప్ప జ్ఞానంతో ప్రతి విషయాల్లో మంచి వ్యాపారం చేసేవాడు. ఆ జ్ఞానం ద్వారా మంచి వ్యాపారం ఆయన చేస్తున్నందున దేవుని ఫేవర్ ఆయన మీద ఉండేది. ఆయన అలా వెతుకుతూ ప్రపంచానికి గొప్ప రాజుకు నిలిచిపోయాడు. ప్రతి విషయాల మీద దేవుని కృప. తన తండ్రి అయిన దావీదు దేవుని ఆజ్ఞలను అనుసరించిన నిష్ణతిగానే సులేమాను కూడా 20 సంవత్సరాలు దేవునితో నడిచారు. కానీ 20 సంవత్సరాల తర్వాత సులేమాను దేవుని ఆజ్ఞల నుండి తొలగిపోయి దారి తప్పిపోయాడు, దూరమైపోయాడు. స్త్రీల యొక్క ప్రేమలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు. 4వ వచనంలో సులేమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతలతో త్రిప్పిరి. 6వ వచనంలో ఈ ప్రకారము సులేమాను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లే యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. 9వ వచనంలో యెహోవా దేవుడు సులేమాను మీద కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని తొలగిపోయేటప్పుడు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమే. 11వ వచనంలో దేవుడు సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నువ్వు ఆచరింపక భూత నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవుడు అంటున్నాడు, నా కృపని మీద ఉన్నప్పుడు నీవు అభివృద్ధి పొందుతూ వచ్చావు. కానీ నువ్వు పరాస్త్రీలను మోయించి వారి ప్రేమలో పడిపోయావు. నా కట్టడలను నీవు అనుసరించలేదు. అందుకే నీ రాజ్యాన్ని నీ చేతుల నుండి తీసివేస్తున్నాను. దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతూ ఉంటాం. కానీ మన హృదయంలో మొట్టమొదటిగా దేవునికి చోటిచ్చి దేవుని కృప పొందుకొని తర్వాత ఆ చోటు వేరెవరికి ఇస్తే నీ జీవితం దిగా జారిపోతుంది. తర్వాత మీరు ఎన్ని కమిటీలను పెట్టుకున్నా, ఎన్నో ప్రయత్నాలు మీరు చేసిన, ప్రపంచంలో పెద్ద డిఫెన్స్ ని కొనుగోలు చేసిన, పడిపోతున్న నిన్ను ఎవరు రక్షించలేరు. యెహోవా నిన్ను కూల్చాలని నిర్ణయిస్తే మొత్తం ప్రపంచం కలిసిన నిన్ను నిలబెట్టలేరు. 10 లక్షల మంది చేరిన కూడా కాదు. 14వ వచనంలో యెహోవా ఎదోమీరైన అదాదు అను ఒకని సులేమానుకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దేవుడు చెప్తున్నాడు, నేనే నీ మీద శత్రువులను లేవనెత్తుతానని. సతాయించడం అనేది వేరే విషయం. ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఆపరేషన్ ఎదుర్కొంటున్నాయి. కానీ దేవుడు ఫాల్తులో మీ మీదికి శత్రువులను లేవనెత్తుతానంటున్నాడు. నీ రాజ్యాన్ని నీ చేతుల నుండి తీసివేసి వేరే వ్యక్తికి ఇస్తానని. ఎందుకంటే నీవు స్ట్రేంజ్ ఉమెన్, నాన్ రిలేటివ్, అడల్ట్ బేస్ ఉమెన్స్ తో నీవు పెళ్లి చేసుకుని వ్యభిచారించావు. కాబట్టి దేవుని కృప మీ జీవితంలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆయనను మీ హృదయంలో ఉంచుకోండి, ఆ హృదయాన్ని కాపాడుకోండి. ఎందుకంటే దేవుడు మీ జీవిత కథను పూర్తిగా మార్చేయబోతున్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు మీ జీవితానికి మీ కుటుంబానికి మోషే అవ్వబోతున్నారు, ఏలియా అవ్వబోతున్నారు. మీ కుటుంబానికి ముందుకు నడిపించే యేసేపులు అవ్వబోతున్నారు. ఆ యేసేపు తమ కుటుంబానికి ఆహారం ఇచ్చినవాడు. మీలో ఆ యేసేపులు ఉన్నారు. నేను చెప్పేది వింటున్నారు. యేసుక్రీస్తు నామములో మీ కుటుంబానికి యేసేపు లాగా నిలుస్తున్నారు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా దేవునితో నడవడానికి, ఆయనతో నిలబడడానికి? దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.